శ్రీకాకుళం పట్టణ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిపించండి. కబ్జాకు గురైన ప్రెస్ క్లబ్ తాళాలు తొలగించండి. జిల్లా ఎస్పీకి డీఎస్పీ వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం నగరంలో మరుగున పడిపోయిన ప్రెస్ క్లబ్ను తెరిపించాలి అంటూ శ్రీకాకుళం నగర జర్నలిస్టులు నిరసన తెలిపారు. దీనిపై గతిలేని పరిస్థితుల్లో ప్రెస్ క్లబ్ నందు జర్నలిస్టులందరూ మీటింగ్ పెట్టుకోవడం, తదుపరి జిల్లా ఎస్పీకి డీఎస్పీ జర్నలిస్ట్ మిత్రులందరినీ వివరాలు అడిగి తెలుసుకుని ఫిర్యాదుదారులను పిలిపిస్తానని, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం సీనియర్ జర్నలిస్టులు డోలా శంకర్రావు, చింతపల్లి నాగభూషణరావు, చింతాడ అప్పలనాయుడు, డాక్టర్ డోలా అప్పన్న, డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్, టెంకా శ్రీను, బెహరా షణ్ముఖ, బద్రి, కామేష్, బొడ్డా కృష్ణ, అద్దంకి సురేష్, బాలు, దిలీప్, రాజేష్, వాసు, గణపతి, లక్ష్మణ్, జనార్దన్, రాజేష్, ధను, భరత్, ధనుంజయ, రవి, ప్రవీణ్, లీలా, సింగూరు శ్రీను, చిన్నారావు, సాంబా, యూనియన్ సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదులైన గురుగుబెల్లి అప్పలనాయుడు, డాక్టర్ గుండుబాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిపించండి. కబ్జాకు గురైన ప్రెస్ క్లబ్ తాళాలు తొలగించండి. జిల్లా ఎస్పీ డీఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం నగరంలో మరుగున పడిపోయిన ప్రెస్ క్లబ్ తెరిపించాలి అంటూ నిరసన తెలిపారు. దీనిపై గతిలేని పరిస్థితిలో ప్రెస్ క్లబ్ నందు జర్నలిస్టులందరూ మీటింగ్ పెట్టుకోవడం, తదుపరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం, జిల్లా ఎస్పీ వెంటనే శ్రీకాకుళం నగర డీఎస్పీకి పంపించడం జరిగింది. డీఎస్పీ జర్నలిస్ట్ వివరాలు అడిగి తెలుసుకుని హామీ చేస్తానని న్యాయం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం సీనియర్ జర్నలిస్టులు డోలా శంకర్రావు, చింతపల్లి నాగభూషణరావు, చింతడ అప్పలనాయుడు, డాక్టర్ డోలా అప్పన్న, డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్, టెంకా శ్రీను, బెహరా షణ్ముఖ, బద్రి, కామేష్, బొడ్డా కృష్ణ, అద్దంకి సురేష్, బాలు, దిలీప్, రాజేష్, వాసు, గణపతి, లక్ష్మణ్, జనార్దన్, రాజేష్, ధను, భరత్, ధనుంజయ, రవి, ప్రవీణ్, లీలా, సింగూరు శ్రీను, చిన్నారావు, సాంబా, యూనియన్ సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాదులైన గురుగుబెల్లి అప్పలనాయుడు, డాక్టర్ గుండబాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ వచ్చాము, నిరాహార దీక్ష చేసి ముగించాం సార్. ఎందుకంటే లెక్కలు చెప్పట్లేదని. అప్పుడు కలెక్టర్ గారు రాజధానంలోకి వెళ్ళిపోయింది ప్రెస్ క్లబ్. దాని మీద వచ్చిన ర్యాంకులు అవన్నీ కలెక్టర్ గారే చూసుకునేవాళ్ళు, కలెక్టర్ గారు ఇచ్చేసారు. తర్వాత ఏమైందంటే ఈ వైసీపీ గవర్నమెంట్ రాగానే ఈ వైసీపీ లేఖల్లో ముగ్గురు ఏం చేశారంటే ధర్మన్ ప్రసాదరావు గారికి చెప్పి ఆ తాళాలు హ్యాండ్ వర్క్ చేసుకొని అందులో కబ్జా చేసి వాళ్ళు ఈవినింగ్ అయితే మందు కొట్టుకోవడానికి, మొండలకు తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. మేము ఉదయం 10 గంటలకు వెళ్ళాము. ఇవాళ మేము ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టుకున్నాం. మేము వారం రోజులు పెట్టాలి ఇంటిమేషన్ చేస్తున్నాం, మాకు ఒక అరగంట తాళాలు ఇవ్వండి, మేము అది మీటింగ్ పెట్టుకుని మళ్ళీ మీకు తాళాలు ఇచ్చేస్తామండి. కానీ వాళ్ళు రాలేదు సరే కదా, మా ఫోన్లు ఎక్కడం మానేశారో తాళాలు తీయలేదు. అడిగితే అది మాది ప్రెస్ క్లబ్, మీకు సంబంధం లేదు అంటున్నారు. అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్ట్కి అది గవర్నమెంట్ సొత్తు సార్. వీళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని తాళాలు వేసి ఇవ్వకుండా ఇచ్చేస్తుంది. ఈరోజు వచ్చాము ఇంచుమించు 80 మంది జర్నలిస్టులు రోడ్డు మీద మీటింగ్ పెట్టుకున్నాం ప్రెస్ క్లబ్ ఉంటుండగా. కొన్ని రోజు రెగ్యులర్గా తీస్తున్నారు అనుకుంటే వాళ్ళకి సార్ ఈరోజు కూడా తీయకూడదు. ఈ ప్రెస్ క్లబ్ కలెక్టర్ గారి హ్యాండ్ ఓవర్లో ఉండగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కలెక్టర్ గారి హ్యాండ్ ఓవర్లో ఉంటుండే వాళ్ళు దౌర్జన్యం తాళాలు కొట్టేసి తీసుకున్నారు. అప్పుడు కలెక్టర్ గారు కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారు? కలెక్టర్ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. కలెక్టర్ గారు కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారు? కలెక్టర్ గారు ఇవ్వలేదు. మీ ప్రాపర్టీ మీకు చెప్పండి. ఈ బాటిల్ వచ్చేసి వెళ్ళిపోయారు. మీరు కంప్లైంట్ ఇవ్వాలి కదా. నా బాటిల్ మేము ఇచ్చాం సార్. మేము గ్రీవెన్స్ లో ఇచ్చాము. రెండో పక్షం ఆల్రెడీ మీరు అందరూ మాట్లాడారు. నాకు ముందు క్లారిఫై చేస్తే మీరు ఏం చెప్పి నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది గొడవ వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి మీరు చెప్తే కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆయన రెంట్లన్నీ మెయింటైన్ చేస్తున్నారు నా మాట చెప్పారు. అవునా? మరి అటువంటి కలెక్టర్ గారు రెంట్లు మెయింటైన్ చేస్తున్నటువంటి బిల్డింగ్ ని ఎవరో వచ్చి అలా ఆక్రమించినప్పుడు మరి కంప్లైంట్ ఇవ్వాలి కదా. మేము ఇస్తే కలెక్టర్ గారు డిపిఆర్ గారు పిలిచి మన హ్యాండ్ ఓవర్ ఉన్న బిల్డింగ్ వాళ్ళు ఎలా తాళాలు బద్దలు కొట్టారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని చెప్పారు. డిపిఆర్ గారు అంతా చేసిన డిపిఆర్ ఏమంటాడంటే మీరు చూసుకోండి, మాకు కోర్టు నుంచి ఒక లెటర్ వచ్చింది. కోర్టు నుంచి ఒక లెటర్ వచ్చింది. వాళ్ళు వెళ్ళారు సార్ కోర్టుకి.
ఎలక్షన్ అనేది జరిపించుకుని డిపిఆర్ఓ గారు రెడీ చేశారు సార్, అన్ని సభ్యత్వాలు తీసుకున్నారు. ఎలక్షన్ ఆఫెన్స్ మరి మాత్రం కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. అయితే ఏం చేశారు, అప్పుడే డిపిఆర్ఓ కోర్టు చేశారు. ఎలక్షన్ మొత్తం ప్రెస్ క్లబ్ 7 సంవత్సరాల పాటు ఆఫ్ చేశారు. అప్పుడు ఇదే పరిస్థితి ఉండేది. కోర్టు ఆర్డర్ ఎలక్షన్ విషయంలో అధికారులు మీరు దూరం కంటే అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది సార్. కానీ ప్రెస్ క్లబ్ మీరు ఆక్రమించుకోండి అని చెప్పలేదు. తీర్చుకుంటే తప్ప ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. ఆర్డర్ కాదు వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. అందులో వాళ్ళు కూడా వస్తారు కదా, ప్రెస్ మీట్ వస్తారు. అది సాయంత్రం 6 ప్రెస్ క్లబ్ వస్తారు. మరి అందరూ ఒప్పుకుంటారేమో కానీ మా పేరు రిటైర్ అయిపోయిన జర్నలిస్ట్ మీటింగ్ రావాల్సిన మీటింగ్ అంటే మీటింగ్ పెడతారా? మీ వీడియో చెప్పమా, మా స్క్రిప్ట్ గ్రూప్ వేస్తామా, కాకపోతే వస్తే గంటే తేడా. మీ రోజు వస్తాం, రోజు అంతే తేడా. ఇచ్చారు కాబట్టి నేను కూడా పిలిపించి వాస్తవం వెరిఫై చేసి చట్టం అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నాము, మీరు ఏదో చెప్తారు, మేము వెళ్ళి మా యాక్చువల్కి వెళ్ళే బదులు అక్కడికి వెళ్ళి రాసుకోవాలంటే మాకు వేదికోవడం లేదు. ప్రశ్న పెట్టింది అందరికి షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇట్లా పంపుడు అంటే వాట్సాప్ గ్రూపులు ఇప్పుడు వచ్చినాయండి. త్వరగా గ్రూపులు లేవు కదా, అందరూ లో కూర్చుని నేను మాట్లాడుతున్నా 1993-94 సంగతి మాట్లాడుతున్నా. 90s లోనే ప్రెస్ క్లబ్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరూ కూడా ఇచ్చేవాళ్ళు. అక్కడ కూర్చొని అందరూ అక్కడ సాయంత్రం రాసుకుని రాత్రి 8 ఎప్పుడు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. సార్ ఇంకోటి ఏంటంటే మాకు అక్కడ ప్రెస్ క్లబ్ కావాలంటే ఎలక్షన్ జరిపించాలనేది మా ప్రజెంట్ ఎలక్షన్ అందరూ అందుబాటులో ఉండాలి. ప్రెస్ క్లబ్ ఇప్పుడు ప్రెస్ క్లబ్ అన్నటువంటి ఆ రోజు గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ ప్లేసు, గవర్నమెంట్ ఫండింగ్తో కట్టుకున్నాం, అందరం కలిగి బిల్డింగ్ కట్టుకున్నాం. ఏ యూనియన్ది కాదు. అయితే ఇప్పుడు ఒక 6 యూనియన్లు ఉన్నాయి. 6 యూనియన్లకు సంబంధించినటువంటి వారు కూడా పెద్దలు ఉన్నారు. ఒకే సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముగ్గురు కూడా ఆ ప్రెస్ క్లబ్ తాళాలు మూడు ఉంచుకుంటున్నారు ఒక మనిషి దగ్గర. మిగతా వాళ్ళు ఎవరో వెళ్ళడానికి లోకల్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ కూర్చోవడానికి కానీ, లేకపోతే అక్కడ ఏదో కార్యక్రమం మీటింగ్ చేయడానికి కానీ వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో ఉండట్లేదు. అక్కడ మేమేమంటున్నామంటే దాని ఆదాయం కూడా లక్షల్లో ఉంది, ₹2 కాదు. ఆ ఇష్యూ మీదే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే మీరు ప్రెస్ క్లబ్ తెరవండి, ఏ ఒక్కరు కాకుండా అందరికి సంక్షేమం కోసం మీరు వాడుకోండి అని చెప్పారు. మేము అందరం వెళ్ళి కూర్చుంటే వాడుకోండి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ యథావిధిగానే ఆ ముగ్గురే కంటిన్యూ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కోఆర్డినేట్ అంటే ఎలా లేకుండా. ఇప్పుడు నిన్న మీటింగ్ అని చెప్పాను సార్, ఈరోజు వెళ్ళాం 10 గంటలకు వెళ్ళాం, 10 నుండి 11:30 వరకు కూర్చున్నాం. అలా ఫోన్ చేసాం, తాళాలు తీసేయండి, మీటింగ్ అయిపోయినంత తెలియకోండి. ఇప్పుడు అంతా ఇదే లోకల్ పీపుల్స్మే కదా, జర్నలిస్టులే కదా, అందరూ పత్రిక ఎడిటర్లు, వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. మరి అలాంటప్పుడు దీనికోసమనే వాళ్ళకి చెప్తే మేము తీయం, మాకేం అవసరం ఉంది, మీరు ఎరగొడతారా, తాళాలు ఎరగొట్టండి అని మేము ఎరగొడితే క్రైమ్లో కలిగాం. మా ప్రెస్ క్లబ్ మీటింగ్ ఉంది 10 గంటలకు. అంటే ఎన్నికల్లో మీరు అన్నారు ఎలక్షన్స్ లో ఆఫీస్ ఇన్వాల్వ్ అవుతారు. ఎలక్షన్ సార్, ఎలక్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. దానికి మామూలుగా ఎలక్షన్ పెడితే ఎలక్షన్ ఆఫీస్ ఎవరు మీరు పెట్టుకోవడానికి మీరు ఎలక్షన్ కి కండక్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉందని కలెక్టర్ గారు లెటర్ పెడితే